Welcome students, senior intern, first lesson, topic zoology, topic వచ్చేసి mouth and buccal cavity. So the mouth bordered by the movable upper and lower lips, labia, leads into the buccal or oral cavity. సో ద మౌత్ అండ్ లిప్స్ మధ్యలో ఉన్నటువంటి ఆ ఓరల్ క్యావిటీ ఎంటీ స్పేస్ ఉంటుంది కదా, దాన్నే బక్కల్ ఆర్ ఓరల్ క్యావిటీ అనేసి అంటాము. సో దీంట్లో మనకి మెయిన్గా అప్పర్ అండ్ లోయర్ జా, టీత్, టంగ్, తర్వాత ఈ ప్యాలెట్ అనే పార్ట్స్ అనేవి మనకి కనపడుతూ ఉంటాయి. సెలెవరీ గ్లాండ్స్ కూడా ఉంటాయి. సో ఈ ప్యాలెట్ అనేది బక్కల్ అంటే డార్సల్ వెంట్రల్ బక్కల్ క్యావిటీని డివైడ్ చేస్తుంది. తర్వాత మనకు ఒక్కసారి చూయింగ్ బ్రీతింగ్ ఒకేసారి జరిగేదానికి ఫెసిలిటేట్గా ఉండేదానికే మనకి ప్యాలెట్ అనేది ఉంటుంది. దీంట్లో మనకి ప్యాలెట్లో కూడా మనకి హార్డ్ బోనీ పార్ట్ ఉంటుంది, దాన్ని హార్డ్ ప్యాలెట్ అని. అది లైన్ వచ్చి ప్యాలెట్ అయిన రూగేతో లైన్ అయి ఉంటుంది. పోస్టీరియర్ పార్ట్ని సాఫ్ట్ ప్యాలెట్ అంటారు, దీన్ని యూలా అనేసి అంటాము. తర్వాత ఈ యొక్క అప్పర్ లోయర్ జాలో మనకి టీత్ అనేవి ఉంటాయి. సో బక్కల్ క్యావిటీలో మనకి ఏమేమి ఉంటాయి, టీత్, టంగ్ అనుకున్నాము. సో దాంట్లో ఫస్ట్ పార్ట్ అయినటువంటి టీత్ గురించి చూద్దాము. సో ఈ టీత్ చూసుకున్నట్లయితే ఇది జా అన్నమాట. సో ఒక జాలో మనకి 4 టైప్స్ ఆఫ్ టీత్స్ అనేవి ఈ రకంగా సాకెట్ ఆఫ్ జాలో ఎంబెడ్ అయి ఉంటాయి, అంటే బాగా లోపలికి చొచ్చుకొని ఉంటాయి అన్నమాట. దీన్ని ఇది రూట్ పార్ట్ ఆఫ్ టీత్ అనేసి అంటారు, ఇది బాగా లోపలికి ఉంటుంది. సో మెయిన్గా ఈ టీత్స్ ఆఫ్ టైప్స్ చూసుకున్నట్లయితే మనకి 4 టైప్స్ ఉంటాయి, మోలార్స్, ప్రీ మోలార్స్, కెనైన్, ఇన్సిజర్స్ అనేసి అంటాము. సో దీనిలో చూసుకున్నట్లయితే టీత్ గురించి చూసుకుంటే, సో దీస్ ఆర్ ఎక్టోమీసోడర్మల్ ఇన్ ఆరిజిన్. సో టీత్ అనేవి మనకి చిన్నప్పటి నుంచి మనం బాగా చదివి ఉంటాము. అయితే మనకి ఇక్కడ కొత్తగా వచ్చిన పదం ఎక్టోమీసోడర్మల్ ఆరిజిన్ అనేసి అన్నారు. ఎక్టోడర్మ్, ఎండోడర్మ్, మీసోడర్మ్ అలా ఉంటుంది కదా. సో వాటిని బట్టి ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్టోమీసోడర్మల్గా వచ్చిందంటే, అది కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చినప్పుడు మనకి కన్ఫ్యూజ్ చేయడానికి ఆప్షన్స్ వచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు, గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఎక్టోమీసోడర్మల్ ఆరిజిన్. తర్వాత వీటిని మనం థీకోడాంట్ అనేసి అంటాము. థీకోడాంట్ అంటే ఏమిటంటే ఇవి ఏంటంటే సాకెట్స్ ఆఫ్ జా బోన్స్లో ఉంటాయి అన్నమాట ఈ టీత్. సో ఇక్కడ చూసారా, వీటిల్ని సాకెట్ ఆఫ్ జా బోన్ అనేసి అంటాము, దీంట్లో ఉంటాయి అన్నమాట టీత్స్. సో అందువల్ల వీటిల్ని మనం థీకోడాంట్స్ అనేసి అంటారు. తర్వాత ఈ మెజారిటీ ఆఫ్ మ్యామల్స్లో వచ్చి మనకి మెయిన్గా మిల్క్ టీత్, తర్వాత పర్మనెంట్ టీత్ అని 2 టైప్స్ ఆఫ్ టీత్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ మిల్క్ టీత్ అనేది మనకంటే లైఫ్ టైంలో 2 టైప్స్ ఆఫ్ టీత్స్. ఫస్ట్ వచ్చే టీత్ అంటే బై బర్త్ వచ్చాక వచ్చే ఫస్ట్ టీత్ని మనం మిల్క్ టీత్ ఆర్ డెసిడ్యుయస్ టీత్ అంటారు, ఇది గుర్తుపెట్టుకోండి. మిల్క్ టీత్ అనేది మనకి తెలుసు, కాకపోతే సైంటిఫికల్గా మనము డెసిడ్యుయస్ అంటారు. డెసిడ్యుయస్ అన్నప్పుడు ఇది ఎక్కడ కొత్త పదం అని మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్లోనే కన్ఫ్యూజ్ అవుతుంటారు, థియరిటికల్ పార్ట్ ఈజీగా రాసేస్తాం మనం, ఓకేనా. మిల్క్ టీత్ ఆర్ డెసిడ్యుయస్ టీత్ ఇవి మళ్ళీ మనకి రిప్లేస్ అయితే ఇక్కడ అవి రీప్లేస్ అయిపోయినప్పుడు 10 నుంచి 12 ఇయర్స్ అట్లా. సో పర్మనెంట్ టీత్ అనేవి లేదా అడల్ట్ టీత్ అనేవి వచ్చేస్తాయి. ఒక్కొక్కరు 13 ఇయర్స్, 14 ఇయర్స్, 10 ఇయర్స్ అట్లా ఉంటాయి అనమాట. సో ఇలాగ మనకి డెంటిషన్ ఉండటాన్ని డైఫియోడాంట్ డెంటిషన్ అనేసి అంటారు. డై అంటేనే 2 అని, ఫియోడాంట్ డెంటిషన్. సో డైఫియోడాంట్ డెంటిషన్ అంటే ఏమిటి అనేది ఇప్పుడు చదివారు కదా, ఇంక మర్చిపోకూడదు అనమాట. ఈ పదాన్ని 15 సార్లు చదువుకోండి, 20 టైమ్స్ చదువుకోండి అకార్డింగ్ టు యువర్ బ్రెయిన్ కెపాసిటీ అనమాట. డైఫియోడాంట్ డెంటిషన్ అంటారు. అంటే 2 రకాలైనటువంటి సెట్స్ ఆఫ్ టీత్ లైఫ్ టైంలో రావటాన్ని డైఫియోడాంట్ డెంటిషన్ అనేసి అంటారు. సో అన్ అడల్ట్ హ్యూమన్ హ్యాస్ 32 పర్మనెంట్ టీత్. ఒక్కసారి మిల్క్ టీత్ ఊడిపోయాక పర్మనెంట్ టీత్ వచ్చాక ఎన్ని ఉంటాయంటే 32 ఉంటాయి. ఇవి మనకి 4 డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. వాటిని మనం కెనైన్స్ అని, ప్రీమోలార్స్ అని, మోలార్స్ అని అంటాము. ఇన్సిజర్స్, సో ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్, ICPMM. సో ఈ టైప్ ఆఫ్ డెంటిషన్ అనేది హెటరోడాంట్ డెంటిషన్ అంటారు. మరి డైఫియోడాంట్ ఏంటి, హెటరోడాంట్ ఏంటి? హెటరో అంటే డిఫరెంట్ టైప్స్గా ఉండటం అనమాట, అన్నీ ఒకలాగా స్ట్రక్చరల్ కానీ ఫంక్షనల్గా కానీ ఒకటి ఇంకో దానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి హెటరోడాంట్ అనేసి అంటారు. 2 సెట్స్ వస్తాయి లైఫ్ టైంలో కాబట్టి డైఫియోడాంట్ అనేసి అంటారు. తర్వాత 32 టీత్స్ ఉంటాయి. తర్వాత ఇవి ఎక్టోమీసోడర్మల్ ఆరిజిన్, ఇవి థీకోడాంట్స్, ఇవన్నీ ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ద అరేంజ్మెంట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్ ఈచ్ హాఫ్ ఆఫ్ ద బోత్ జాస్ ఆర్డర్డ్ వచ్చేసి CPM, ICPM, రీప్లేస్డ్ బై ది డెంటల్ ఫార్ములా. అంటే మనము ఎలా అరేంజ్ అయ్యి ఉంటాయి ఒక్కొక్కటి అనేది మనం ఈ డెంటల్ ఫార్ములా ప్రకారం చదువుతామన్నమాట. I అనేది 2/2. సో ఎలా చదవాలంటే 2/2, 1/1, 2/2, 3/3. టోటల్ 32. ఎట్లాగా 2 + 1 3, 3 + 2 5, 5 + 3 8 ఉంటాయి. సో ఇది హాఫ్ జా అనమాట. ఇది హాఫ్ జా అంటే ఈ ప్లేస్లో ఉండేది 8, ఈ ప్లేస్లో ఉండేది 8. 8 + 8 16. ఇది లోయర్ జా అయితే అప్పర్ జాలో కూడా సేమ్ దిస్ టైప్ ఆఫ్ స్ట్రక్చరే ఉంటుంది, 8 + 8 16. సో అలాగా మనము ఇంటూ చేసుకున్నప్పుడు టోటల్గా మనకి 33 వస్తాయి అనమాట. అప్పర్ జాలో 2 2 1 1 2 2 3 3 అంటే 16.
సో ఒక జాలో 16 ఉంటాయి, రెండో జాలో కూడా సేమ్ 16 + 16 32 టీత్స్ అనేవి వస్తాయి. ఐ అంటే ఇన్సిజర్స్, సి అంటే కెనైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్. అయితే డెంటల్ ఫార్మ్ ఆఫ్ ద మిల్క్ టీత్ ఆఫ్ బేబీ వచ్చేసి 2/2, 1/1. సో ఇక్కడ మనకి 2/2 కెనైన్స్ అనేవి ఉండవన్నమాట. ప్రీమోలార్స్ అనేవి కెనైన్స్ కాదు, ప్రీమోలార్స్ అనేవి మనకు ఉండవన్నమాట. అప్పుడే ఏర్పడుతుంటాయి. మోలార్స్ 2/2 ఉంటాయి. సో మనకి ఇక్కడ వచ్చినటువంటి ప్రీమోలార్స్ 0/0 వస్తుంది మిల్క్ టీత్లో. సో దిస్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ మిల్క్ టీత్ అనమాట. ఓకేనా. సో ద డెంటల్ ఫార్ములా ఆఫ్ ద మిల్క్ డెంటిషన్ ఇది. సో ద థర్డ్ మోలార్ టీత్ అపియర్ వెరీ యూజువల్లీ 21 years ఆఫ్ ఏజ్. కొంతమందికి జ్ఞానదంతం అనేసి అంటుంటారు. సో అవి ఏమవుతుందంటే మనకి 21 years తర్వాత కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఆర్ కాల్డ్ విజ్డమ్ టీత్. సో ఇంగ్లీష్లో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ విజ్డమ్ టీత్ అనేసి అంటారు. సో ద సీజల్ షేప్ టీత్ ఆర్ యూస్ఫుల్లీ కట్టింగ్ and canines, the dagger, the teeth help tearing. Premolars and molars, the cheek teeth help in grinding of the food. So ivi ante according to their structure anamante canines ane tear cheyadaniki ivanni kuda grind chewing cheyadaniki idi cut cheyadaniki incisor ivanni kuda manaki vaati యొక్క స్ట్రక్చర్ ని బట్టి వాటి ఫంక్షన్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత ద స్ట్రక్చర్ ఆఫ్ ద టూత్. అయితే ఒక్క దాని స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూద్దాం. టూత్ హ్యాస్ 3 parts, నేమ్లీ క్రౌన్, ద ఎక్స్పోజ్డ్ పార్ట్, నెక్, ద మిడిల్ పార్ట్, రూట్, ద ఇన్నర్ పార్ట్ ఎంబెడెడ్ ఇన్ ద సాకెట్ ఆఫ్ ద జాబోన్. సో మొత్తం టీత్లో మనకి ఎన్ని పార్ట్స్ ఉంటాయంటే 3 parts ఉంటాయి. క్రౌన్, నెక్, రూట్. అయితే ఇప్పుడు మన బాడీలో తీసుకున్నట్లయితే మనకి హెడ్, నెక్, బాడీ, హ్యాండ్స్, లెగ్స్ అని తీసుకుంటాం కదా. అట్లాగే టీత్లో కూడా మెయిన్గా 3 parts ఉంటాయి. క్రౌన్, నెక్, రూట్. సో క్రౌన్, నెక్, రూట్ ఇక్కడ చూసారా, ఈ పైన కనిపిస్తుంది కదా క్రౌన్, ఇది నెక్, ఈ పార్ట్ వచ్చేసి రూట్ పార్ట్ అనేసి అంటాము. సో అట్లా క్రౌన్, నెక్, రూట్ 3 parts ఉంటాయి. ఓకేనా. సో ద bulk of the tooth formed by the hard material called dentin, so which is secreted by odontoblasts. సో odontoblasts అంటే ఏమిటి? సో ఇవి మీసోడర్మల్ ఆరిజిన్. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? మీసోడర్మ్ అంటే మనకి ఎంబ్రియో డెవలప్ అయ్యేటప్పుడు ఫస్ట్ మనకి ఎక్టోడర్మ్, ఎండోడర్మ్, మీసోడర్మ్ లేయర్స్ అనేవి సెల్స్లో నుంచి అపీర్ అవుతూ ఉంటాయి. సో ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ద అవర్ బాడీలో వచ్చి మనకు ఒక్కొక్క లేయర్ నుంచి డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎక్టోడర్మ్, ఎండోడర్మ్, మీసో. ఎక్టోడర్మ్ అంటే ఇన్నరు, మీసో అంటే మిడిల్, ఎండో అంటే అప్పర్ అనమాట. సో అట్లా. సో ఇవి మెయిన్గా ఇవి మీసోడర్మల్ ఆరిజిన్. అదే మామూలుగా టీత్ చూసుకున్నట్లయితే ఎక్టో మీసోడర్మల్ ఆరిజిన్. అయితే ఈ డెంటిన్ ఇది ఉంది కదా, ఓడాంటోబ్లాస్ట్, ఇవన్నీ మీసోడర్మల్ ఆరిజిన్ ఉంటాయి అనమాట. ఈ ఓడాంటోబ్లాస్ట్ అంటే ఏమిటి? టాల్ కాలమ్నార్ సెల్స్ లొకేటెడ్ ఇన్ ద పెరిఫెరీ ఆఫ్ ద డెంటల్ పల్ప్. సో టాల్ కాలమ్నార్ సెల్స్ లొకేటెడ్ ఇన్ ద పెరిఫెరీ ఆఫ్ ద డెంటల్ పల్ప్. సో అది చూద్దాం. డెంటల్ పల్ప్ అంటే ఏంటో తెలిస్తే మీకు ఇది అర్థమవుతుంది. సో ఈ ఓడాంటోబ్లాస్ట్లు అనేవి మెయిన్గా డెంటిన్ని సెక్రెట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత పార్ట్ వచ్చి ఎనామిల్. ఇది వచ్చి హార్డెస్ట్ సబ్స్టెన్సెస్ ఇన్ ద బాడీ. ఎనామిల్ అనేది హార్డెస్ట్ సబ్స్టెన్సెస్. సో విచ్ ఈజ్ సెక్రెటెడ్ బై ద ఎమిలోబ్లాస్ట్ ఆర్ ఎక్టోడర్మల్ ఆరిజిన్. ఎమిలోబ్లాస్ట్లో నుంచి ఇవి రిలీజ్ అవుతుంటాయి. ఇవి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా మనం చదువుకోవాల్సినటువంటిది. సో ఎమిలోబ్లాస్ట్లో నుంచి ఏది వస్తుంది? ఎనామిల్ వస్తుంది. తర్వాత ఓడాంటోబ్లాస్ట్లో నుంచి ఏమొస్తుంది? డెంటిన్ వస్తుంది. తర్వాత డెంటిన్ అనేది మీసోడర్మల్ ఆరిజిన్ అయితే ఇది ఎక్టోడర్మల్ ఆరిజిన్. సో మెయిన్గా అయితే స్ట్రక్చర్ ఆఫ్ టీత్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే పల్ప్ అంటే ఏందో చూద్దాము. సో ఇక్కడ చూసారా పైన ఉంది కదా వైట్ కలర్గా మనకి టీత్లో కనపడుతూ ఉంటుంది కదా. సో మనకి ఇది అపీర్ అయ్యే పార్ట్ ఎనామిల్ అంటారు అనమాట. తెల్లగా ఉంటుంది మన టీత్ కనపడంగానే కనపడేది ఇది ఎనామిల్ అంటారు. సో అది ఇది ఈ ఎనామిల్ అంటే ఈ కవర్ అనమాట. ఇక్కడ ఉండేది డెంటిన్ కవర్ చేసేది ఎనామిల్. తర్వాత ఇదిగోండి ఇది ఎనామిల్, ఇది డెంటిన్. ఈ వైట్ పార్ట్ మనం చూస్తుంటాం ఎనామిల్ పార్ట్, దీన్ని డెంటిన్ అనేసి అంటాము. సో దీనిలో ఉండేది పల్ప్ క్యావిటీ అంటారు. ఒక డెంటిన్ అప్పుడప్పుడు మనకి టూత్ అనేది చెడిపోతూ ఉంటుంది, డ్యామేజ్ అవుతూ ఉంటుంది అనమాట. చిన్న చిన్న హోల్ అనేది ఇప్పుడు బ్లాక్గా వస్తూ ఉంటుంది. సో ఆ డ్యామేజ్ అనేది ఫుల్గా డెంటిన్ ఫామ్ అయిపోయిన తర్వాత పల్ప్లోకి వెళ్తుంది అనమాట ఆ యొక్క ఇన్ఫెక్షన్. సో అక్కడ దీన్ని ఏమంటారంటే ఇది క్రౌన్ అంటారు. ఈ క్రౌన్ అనేది ఏంటంటే టీత్ అనేది మెయిన్ జాల్ అనమాట. అప్పుడు మనకు మజిల్ ఉంటుంది కదా, జా మజిల్ లాగా అట్లాగా. సో ఇంతవరకే మనకి బయటికి కనిపిస్తుంటుంది. ఇదంతా కూడా మనకి లోయర్గా ఉంటుంది అనమాట. తర్వాత ఇది గమ్ అంటారు. ఇక్కడ ఉండేది ఇది గమ్ము.
తర్వాత ఇక్కడ బ్లడ్ వెజల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడంతా కూడా మనకి నర్వులు, బ్లడ్ వెజల్స్ ఇవన్నీ కూడా మనకి ఉంటాయి అన్నమాట, పల్ప్ క్యావిటీలోకి ఉంటాయి. అందుకని ఇక్కడ వరకు మనకి ఏదన్నా కూడా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడే మనం పెయిన్ ఫీల్ అవుతుంటాం. ఇదంతా పాడయ్యేంత వరకు మనకి ఎలాంటి పెయిన్ ఉండదు, మనం అసలు దాన్ని పట్టించుకో. ఎప్పుడైతే మనకి ఈ ప్లేస్ వరకు అంటే మొత్తం డ్యామేజ్ అయిపోయి హోల్ ఏర్పడి బ్లాక్ అయిపోయి ఎప్పుడైతే మనకి ఈ యొక్క బ్లడ్ వెజల్స్కి నర్వ్కి టచ్ అవుతుందో అప్పుడు మనకి పెయిన్ అనేది వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇక్కడంతా మనకి ఏమి వెజల్స్ కానీ బ్లడ్ వెజల్స్ నర్వ్స్ ఉండవు కాబట్టి సెన్సేషన్ ఉండదు, ఇక్కడ సెన్సేషన్ ఉంటుంది. అప్పుడు ఇమీడియట్గా మనము డాక్టర్ దగ్గర పరిగెత్తాము, మనకి స్వెల్లింగ్ వచ్చేస్తుంటుంది, బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది, బ్లడ్ వచ్చేస్తుంది, చీమ్ వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తాయి ఇక్కడికి వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్. అర్థమవుతుందా? సో తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి నర్వ్స్ అనేవి ఉంటాయి. ఇది వచ్చేసి జా బోను. తర్వాత పెరియోడాంటల్ మెంబ్రేన్ ఇది. సో ఇప్పుడు చూసారు కదా. సో దీంట్లో మనకి 3 పార్ట్స్ అన్నాం కదా, అవి ఏంటో చూద్దాం. ఇది క్రౌన్, ఇక్కడ వరకు ఉండేదాన్ని క్రౌన్ అని, ఇక్కడ నుంచి ఇక్కడ ఉండేది నెక్ అని, ఇదంతా కూడా రూట్ పార్ట్ అనేసి అంటాం అనమాట. ఓకేనా? సో ఇది స్ట్రక్చర్ ఆఫ్ టీత్ యొక్క డయాగ్రామ్. సో దీంట్లో చూసుకున్నట్లయితే మనము ఏ స్మాల్ క్యావిటీ ప్రెజెంట్ ఇన్సైడ్ ద టూత్ ఈజ్ కాల్డ్ పల్ప్ క్యావిటీ. చెప్పాను కదా. సో వాట్ ఈస్ పల్ప్ క్యావిటీ? స్మాల్ క్యావిటీ ప్రెజెంట్ ఇన్సైడ్ ద టూత్ని పల్ప్ క్యావిటీ అంటారు. ఇది దేంతో ఉంటుందంటే పల్ప్తో ఫిల్ అయ్యి ఉంటుంది అనమాట. ఓడాంటోబ్లాస్ట్, నెర్వ్, బ్లడ్ వెజల్స్ వీటన్నీ అక్కడ ఉంటాయి అనమాట. అండ్ లైన్ బై ద లేయర్ ఆఫ్ ద ఓడాంటోబ్లాస్ట్. డెంటిన్ ఆఫ్ ద రూట్ ఈస్ కవర్డ్ బై సిమెంటమ్. ద రూట్ ఈస్ ఫిక్స్డ్ ఇన్ ద సాకెట్ ఆల్వియోలస్ అంటారు. ఆల్వియోలస్ అనేది మనకి ఇదేదో లంగ్లో పార్ట్ లాగే ఉంది కదా, ఆల్వియోలై అన్నట్టు. సో ఇది కూడా అంతే, ఆల్వియోలస్లో ఆ సాకెట్ని మన ఆల్వియోలస్ అంటారు. ఆఫ్ ద జా బోన్ బై ద సిమెంటమ్ అండ్ పెరియోడాంటల్ మెంబ్రేన్. సో పెరియోడాంటల్ మెంబ్రేన్. సో ద బేసల్ పార్ట్ ఆఫ్ టీత్, నెక్ అండ్ రూట్ ఆర్ కవర్డ్ బై ద గమ్స్ గింగివా. ఓకేనా? సో ఇదంతా కూడా మనకి ఇన్నర్ స్ట్రక్చర్ ఆఫ్ ద టీత్ అనమాట. సో ఈ యొక్క ఎమిలోబ్లాస్ట్, ఓడాంటోబ్లాస్ట్లు ఇవన్నీ మనకి కొత్తగా వచ్చినటువంటి పదాలు. ఈ ఎమిలోబ్లాస్ట్లు అనేవి ఏంటంటే ఇవి మనకి ఒక ఎనామిల్ ప్రోటీన్ని సెక్రెట్ చేస్తాయి అనమాట. ఈ ఎనామిల్ ప్రోటీన్ని సెక్రెట్ చేస్తాయి. తర్వాత ఎమిలో జెనిన్ అనే పదార్థాన్ని సెక్రెట్ చేయడం ద్వారా మనకి ఎనామిల్ అనేది ప్రొడ్యూస్ అయ్యి మనకి ఈ టూత్ని ఆ ఎనామిల్ కవర్ చేసి కాపాడుతూ ఉంటుందన్నమాట. ఓకేనా? ఎనామిల్, డెంటిన్. ఎనామిల్ ఇస్ ద హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ ద టీత్ అనమాట. ఓకేనా? సో దీస్ ఆర్ ద మెయిన్ స్ట్రక్చర్ ఆఫ్ ద టీత్. తర్వాత మనకు నెక్స్ట్ పార్ట్ వచ్చి అంటే ఇవన్నీ కూడా మన మౌత్లో ఉన్నటువంటి బక్కల్ క్యావిటీలో ఉంటాయి. సో నెక్స్ట్ పార్ట్ వచ్చి టంగ్. సో టంగ్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఎ ఫ్రీలీ మూవబుల్ మస్కులర్ సెన్స్ ఆర్గాన్ అటాచ్డ్ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ద ఓరల్ క్యావిటీ టు ఫోల్డ్ ఆఫ్ టిష్యూ కాల్డ్ ఫ్రెన్యులం. సో ఫ్రెన్యులం. సో మనము టంగ్ అనేది మస్కులర్ పార్ట్, దాంట్లో బోనీ పార్ట్ అనేది ఉండదు, దాన్ని మనం ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. సో మనకి ఒక్క పార్ట్ మాత్రం పైన ఉన్నటువంటి భాగం మాత్రం మనకి అటాచ్ చేయడం, రిమైనింగ్ అంతా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది మౌత్లో. అలా మూవ్ అవటం వల్లనే మనం మాట్లాడగలుగుతున్నాం, చూయింగ్ చేయగలుగుతున్నాం, మనం సాలో చేయగలుగుతున్నాం ఫుడ్ని. అంటే బికాజ్ ఆఫ్ దిస్ అనమాట, మూవబుల్ మస్కులర్ పార్ట్ అనమాట. దీన్ని ఫ్రెన్యులం అనేసి అంటాం. ద అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ద టంగ్ హ్యాస్ స్మాల్ ప్రొజెక్షన్స్ కాల్డ్ ప్యాపిల్లే. ద అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ద టంగ్ అని చూసుకున్నట్లయితే మనకి చిన్న చిన్న బుడపలు లాంటివి కనపడుతూ ఉంటాయి. వాటిని మనం ప్యాపిల్లే అనేసి అంటాం. సమ్ ఆఫ్ విచ్ ఆర్ బేర్ టేస్ట్ బర్డ్స్. ఈ ప్యాపిల్లేలో కొన్ని ఏంటంటే టేస్ట్ బర్డ్స్గా ఉంటాయి. ఇన్ హ్యూమన్ ద టంగ్ బేర్స్ 4 types of papillae, namely fungiform, the anterior margin and tip of the tongue, and filiform, the surface of the tongue, and తర్వాత ఇక్కడ వచ్చేసి చూడండి circumvallate, the posterior surface of the tongue, base of the tongue. తర్వాత ఫోలేట్ వచ్చేసి ఫోలియేట్ papillae వచ్చేసి lateral sides of the posterior 1/3 of the tongue, rudimentary in adults. The tongue acts as a universal toothbrush and helps in mixing saliva with food, taste detection, తర్వాత deglutition అండ్ స్పీకింగ్. సో ఇవంతా కూడా టంగ్ యొక్క మెయిన్ ఫంక్షన్స్. అయితే మనకి ఇవి బాగానే తెలుసు, టంగ్ ఫంక్షన్స్ ఈజీగా రాసేస్తాం. కాకపోతే మనకు కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన కొత్త పదాలు వచ్చేసి ప్యాపిల్లే గురించి, అంటే టేస్ట్ బడ్స్ గురించి. ఇవి అది ఒకటి. తర్వాత మనకి ఈ ఫిల్లిఫామ్, ఫోలియేట్ అంటే ఏమిటి, అది ఎక్కడెక్కడ ఉంటుంది చూడండి. ఫంగిఫామ్ వచ్చి అదే ఒకసారి మీరు డయాగ్రామ్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. చూసారా, ఇక్కడ మనకి ఫోలియేట్ ప్యాపిల్లే అని ఇచ్చారు. ఫోలియేట్ ప్యాపిల్లే, ఫిల్లిఫామ్ ప్యాపిల్లే, ఫంగిఫామ్ ప్యాపిల్లే, సర్కంవాలెట్ ప్యాపిల్లే. సో ఇది చూసారా, ఇక్కడ ఫంగిఫామ్ ప్యాపిల్లే అనేది ఇటు సైడ్ ఉంది, ఫిల్లిఫామ్ మిడిల్ ఆఫ్ ద టంగ్ ఉంది, తర్వాత ఫోలియేట్ వచ్చేసి యాంటీరియర్ పార్ట్లో ఉంది. అది ఒకసారి చూసుకున్నాం ఇక్కడ. తర్వాత మనకి హ్యూమన్ ఇక్కడ వచ్చి ఫస్ట్ ఫంగిఫామ్ అన్నాడు. డయాగ్రామ్లో ఎక్కడ ఉంది ఫంగిఫాము ఒకసారి చూసుకోండి. సో ఉందా, ఇక్కడ ఉంది ఫంగిఫామ్, ఇక్కడ ఉంది అన్నాడు.
సో దాని గురించి మ్యాటర్ ఏమి ఇచ్చాడు, అట్ ద యాంటీరియర్ మార్జిన్ అండ్ టిప్ ఆఫ్ ద టంగ్ అన్నాడు. యాంటీరియర్ మార్జిన్ అండ్ టిప్ ఆఫ్ ద టంగ్ అన్నాడు. యాంటీరియర్ పోస్టీరియర్ అనుకున్నట్లు యాంటీరియర్ మార్జిన్లో టిప్ ఆఫ్ ద టంగ్లో ఉండేది ఫంగిఫాము, అట్లా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఏమన్నాడు, ఫిల్లిఫామ్ అన్నాడు. సర్ఫేస్ ఆఫ్ ద టంగ్ అన్నాడు. ఫిల్లిఫామ్ అంటే ఇది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్ఫేస్లో అంతా ఉండేది ఫిల్లిఫామ్ ఫోలియేట్ అనేది ఉంటుంది. ఫిల్లిఫామ్ ఫ్యాపిల్లే ఉంటుంది. ఓకేనా, ఇవన్నీ స్మాల్ ప్రొజెక్షన్ ఆఫ్ ద టంగ్స్ అనమాట. ఇవి టేస్ట్ బర్డ్స్గా పనిచేస్తాయి. తర్వాత సర్కమ్ వ్యాలెట్ అన్నాడు. సో ఇది సర్కమ్ వ్యాలెట్. ఈ సర్కమ్ వ్యాలెట్ అనేది ఎక్కడ ఉంటుంది, పోస్టీరియర్ సర్ఫేస్ బేస్ ఆఫ్ ద టంగ్ అన్నాడు. పోస్టీరియర్ను బేస్ ఆఫ్ ద టంగ్లో ఉంటాయి. ఓకే, తర్వాత లేటరల్ సైడ్లో ఉండేది ఫోలియేట్ అన్నాడు. ఇది లేటరల్ సైడ్లో ఉండేది ఫోలియేట్. సో ఈ విధంగా మనకి టేస్ట్ బర్డ్స్ అనేవి 4 టైప్స్గా ఉంటాయి. దీని యూనివర్సల్ టూత్ ఆఫ్ బ్రష్ ఏది అంటే టంగు. యూనివర్సల్ టూత్ బ్రష్ అంటే మన టంగ్తో ఆల్మోస్ట్ వాళ్ళు క్లీన్ చేసుకోగలుగుతాం మన టీత్ను కూడా. సో ఇది అబౌట్ ద టీత్ అనమాట. సో ఇది ఓన్లీ బక్కల్ క్యావిటీ గురించి. తర్వాత నెక్స్ట్ వీడియోలో pharynx. So the oral cavity leads into a short pharynx which serves as the common passage for food and air. The oral cavity leads into the short pharynx. అంటే మనకి నెక్ పార్ట్లో ఉండేటటువంటి పార్ట్ అనమాట. ఇది మనకి అవుట్ సైడ్ నెక్ ఉంటుంది. లోపల చూసుకున్నట్లయితే మనకి ఎక్కడైతే ఈ మౌత్ అనేది తర్వాత ఓపెన్ అవుతుందో మనకి దాన్నే మనం ఫ్యారింగ్స్ అంటాం అనమాట. ఓరల్ క్యావిటీ అనేది మనకి ఎక్కడ షార్ట్ ఫ్యారింగ్స్లోకి ఓపెన్ అవుతుంది. ఇట్ సర్వ్స్ as the common passage for food and air. సో ఇది కామన్ ప్యాసేజ్. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ నాసోఫారింగ్స్, తర్వాత ఓరోఫారింగ్స్, లారింజోఫారింగ్స్ అని డివైడ్ అవుతుంది. ఈ ఫ్యారింగ్స్ అనేది 3గా డివైడ్ అవుతుంది. నాసో, ఓరో, లారింజో. నాసో అనేది మనకి లైస్ అబౌవ్ ద సాఫ్ట్ ప్యాలెట్. మనం చూసుకున్నాం కదా, సాఫ్ట్ ప్యాలెట్కి అబౌవ్గా ఉండేది నాసో, మిడిల్ పార్ట్లో ఉండేది ఓరో, తర్వాత లోయర్ పార్ట్లో వచ్చి లారింజోఫారింగ్స్ అనేసి అంటాము. The trachea opens into the larynx and from there into the laryngopharynx through the glottis. So glottis, epiglottis అనేవి కూడా ఉంటాయి. సో ఈ గ్లాటిస్లోకి మనకి ఈ ట్రెకియా అనేది లారింగ్స్ ద్వారా మనకి లారింజోఫారింగ్స్ ద్వారా మనకి గ్లాటిస్లోకి ఓపెన్ అవుతుంది. ట్రెకియా లారింజోఫారింగ్స్ ద్వారా మనకి గ్లాటిస్లోకి ఓపెన్ అవుతుంది. ద కార్టిలేజినస్ ఫ్లాప్ కాల్డ్ ఎపిగ్లాటిస్ ప్రివెంట్స్ ద ఎంట్రీ ఆఫ్ ఫుడ్ ఇంటూ గ్లాటిస్ డ్యూరింగ్ స్వాలోయింగ్. సో కార్టిలేజినస్ ఫ్లాప్ అనేది ఒకటి ఉంటుంది, ఎపిగ్లాటిస్ అంటారు దాన్ని. సో ఈ ఎపిగ్లాటిస్ ఏం చేస్తుందంటే మనకి ఫుడ్ అనేది ఇంటూ గ్లాటిస్ ద్వారా స్వాలో చేసేటప్పుడు మనకి ఎంట్రీ అనేది ఫుడ్ లేకుండా చూస్తుంది. ఫ్యారింగ్స్ పొసెస్ వాలంటరీ మజిల్స్ టు అసిస్ట్ ఇన్ స్వాలోయింగ్. సో మనకి ఫ్యారింగ్స్ అనేది స్వాలోయింగ్లోను ఈ ఎపిగ్లాటిస్ అనేది ఫుడ్ వెళ్ళకుండా మనకేమవుతుంది ప్రివెంట్ చేస్తూ ఉంటుంది. తర్వాత మనకి టాన్సిల్స్ ఉన్నాయి, లింఫాటిక్ టిష్యూస్ అనేసి అంటాము. సో ఈ టాన్సిల్స్ అనేవి మనకి ఎప్పుడు కూడా ఏదైనా కొంతమందికి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లో వచ్చినప్పుడు అవి స్వెల్ అవుతుంటాయి, వాస్తూ ఉంటాయి అనమాట. ఈ టాన్సిల్స్ అనే లింఫాటిక్ టిష్యూ అనేసి అంటారు. ఇది మనకి ఫ్యారింగ్స్లోను, తర్వాత ఇంక్లూడ్ ఫ్యారింజల్ టాన్సిల్స్ అని, ఎడినాయిడ్స్ అని ఇలా అంటూ ఉంటారనమాట. తర్వాత ఒక పెయిర్ ఆఫ్ ప్యాలటైన్ టాన్సిల్స్, తర్వాత పెయిర్ ఆఫ్ లింగ్యువల్ టాన్సిల్స్, తర్వాత యూస్టేషియన్ ట్యూబ్స్ ఫ్రమ్ ద మిడిల్ ఇయర్ క్యావిటీస్ ఓపెన్ ఇంటూ ద నాసోఫారింగ్స్. సో మనకి ఆల్మోస్ట్ మనకి గొంతు నొప్పి వచ్చినప్పుడు ఇయర్ పెయిన్ కూడా మనం ఫీల్ అవుతుంటే, ఇన్ఫెక్షన్ అనేది ఒకసారి కోల్డ్ చేసినప్పుడు కూడా మనకి గొంతు నొప్పి వస్తూ ఉంటుంది, ఇయర్ పెయిన్ కూడా వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ టాన్సిల్స్ అనేవి ఇవన్నీ కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో మిడిల్ ఇయర్ క్యావిటీస్కి ఓపెన్ అయి ఉంటాయి. అందువల్ల మనకి ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా అక్కడికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఫ్యారింగ్స్లో ఉన్నటువంటి పార్ట్స్. టాన్సిల్స్ అనేవి లింఫాయిడ్ టిష్యూస్ అనేసి అంటారు. టాన్సిల్స్ని ఏమంటారంటే లింఫాయిడ్ టిష్యూస్ అనేసి అంటారు. ఈ టాన్సిల్స్ అనేవి ఫ్యారింజల్ టాన్సిల్స్ ఆర్ ఎడినాయిడ్స్ అనేసి అంటారు. తర్వాత రెండోది వచ్చేసి ప్యాలటైన్ టాలిడ్స్, తర్వాత ఇంకో పేర్ ఆఫ్ లింగ్యువల్ టాన్సిల్స్, యూస్టేషన్ ట్యూబ్స్ ఇవన్నీ మనకి ఉంటాయి. ఇవి యూస్టేషన్ ట్యూబ్స్ ఫ్రమ్ ద మిడిల్ ఇయర్లో నుంచి మనకి ఈ యొక్క నాసోఫారింగ్స్లోనికి వచ్చి ఓపెన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫ్యారింగ్స్. తర్వాత ఈసోఫేగస్ చూసుకున్నట్లయితే ఈసోఫేగస్ని మనం జనరల్గా ఫుడ్ పైప్ అని లోయర్ క్లాస్లో చదివేసి ఉంటాము. సో ఈ ఈసోఫేగస్ అనేది
thin long tube which extends posteriorly passing through the neck, thorax and diaphragm to finally leads into the stomach. సో ఇది నెక్లో నుంచి మనకి స్టార్ట్ అయ్యి ఫ్యారింగ్స్లో నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత మనకి డయాఫ్రమ్ ద్వారా స్టమక్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. ఇది మస్కులర్ స్పింక్టర్ గ్యాస్ట్రో ఈసోఫాగల్ కార్డియాక్ స్పింక్టర్ రెగ్యులేట్స్ ద opening between the esophagus and the stomach. There is an upper esophageal sphincter in the beginning of the esophagus. మనకి ఈ స్పింక్టర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇవి ఎట్లాగంటే ఒక గేట్ లాగా ఉంటాయి, వన్ వే గేట్ అన్నట్లు. సో ఒకసారి ఫుడ్ని మనం స్వాలో చేశాక తిరిగి అది బ్యాక్కి రానికుండా ఇవి ప్రివెంట్ చేస్తుంటాయి. ఒక్కొక్కసారి మనకి బ్యాక్ వచ్చినప్పుడు వామిటింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ స్పింక్టర్స్ అనేవి ప్రివెంట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత స్టమక్ చూసుకున్నట్లయితే చూసారా డయాగ్రామ్, దీన్ని ఎనాటమీ రీజన్స్ ఆఫ్ ద హ్యూమన్ స్టమక్ అంటారు. అంటే మౌత్లో నుంచి ఈసోఫాగస్ ద్వారా కంటిన్యూస్ బ్యాగ్ లైక్ ఈ స్ట్రక్చర్ స్టమక్ అనమాట. ఇది ఈసోఫాగస్. సో ఇది వచ్చేసి కార్డియాకు, ఫండస్, తర్వాత ఇది వచ్చేసి ఫైలోరిక్, తర్వాత సుపీరియర్ పోర్షన్ ఆఫ్ ద డియోడినమ్. ఇదంతా కూడా మనకి చిన్న క్లాస్లో బాగానే చదువుతాం 10th. ఒకసారి చూద్దాం. ద స్టమక్ ఈజ్ ఏ వైడ్ జే షేప్డ్ distensible muscular bag like structure located in the upper left portion of the abdominal cavity just below the diaphragm. సో డయాఫ్రమ్కి జస్ట్ బిలోగా ఇది ఉంటుంది. మనకి మెయిన్గా 3 మేజర్ పార్ట్స్ ఉంటాయి. యాంటీరియర్ పార్ట్ని కార్డియాక్ పోర్షన్ అనేసి అంటాము. సో ఇది వచ్చేసి ఈసోఫాగస్కి కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఈసోఫాగస్ ఈ కార్డియాక్ పోర్షన్లోకి ఓపెన్ అయి ఉంటుంది. మిడిల్ లార్జ్గా ఉండేదాన్ని ఫండిక్ రీజియన్ అంటారు. ఇదే మెయిన్ బాడీ అనమాట. ఫండిక్ రీజియన్ ఈజ్ ద మెయిన్ బాడీ. అండ్ పోస్టీరియర్ వాటిని ఫైలోరిక్ పోర్షన్ అనేసి అంటారు. సో ఇది మనకి ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ అంటే డియోడినంలోనికి ఇది ఓపెన్ అవుతుంది. పైలోరిక్ పోర్షన్ అనేది డియోడినం అనేసి. సో ఈ పైలోరిక్ పోర్షన్ నుంచి నెక్స్ట్ కంటిన్యూషన్ డియోడినం, తర్వాత ఇది స్మాల్ ఇంటెస్టైన్లోనికి ఓపెన్ అవుతూ ఉంటుంది అనమాట. తర్వాత పైలోరిక్ స్పింక్టర్స్ అనేవి మనం ఒకసారి ఫుడ్ ఈసోఫాగస్ ద్వారా స్టమక్లోకి వచ్చి డైజెషన్ అయిపోయిన తర్వాత డియోడినం ద్వారా స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళాక తిరిగి బ్యాక్ రాకుండా ఇక్కడ స్పింక్టర్స్ అనేవి ఉంటాయన్నమాట. తర్వాత స్మాల్ ఇంటెస్టైన్. The small intestine is the longest part of the alimentary canal. It is distinguished serially into 3 regions, namely proximal duodenum, middle వచ్చేసి jejunum and distal వచ్చేసి ileum అనేసి, distal highly coiled ileum అనేసి అంటారు. ileum అనేసి ileum or ileum అనేసి అంటారు. సో మెయిన్గా duodenum, jejunum, ileum. సో duodenum this is the hepatopancreatic duct. hepatopancreatic duct అంటే సో ఇక్కడ మనకి ఇక్కడ లివర్ ఉంటుంది, తర్వాత ఇక్కడ ప్యాంక్రియాస్ అనేది ఉంటుంది. సో ఈ ప్యాంక్రియాస్ నుంచి వచ్చేటటువంటి జ్యూసెస్ని, తర్వాత లివర్ నుంచి వచ్చేటటువంటి జ్యూసెస్ని ఇక్కడ డియోడినమ్లో ఫుడ్ కలెక్ట్ చేసుకొని ఫుడ్తో రియాక్ట్ అవుతాయి అన్నమాట. కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే హెపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్ అనేసి అంటాము. ఇలియం ఓపెన్స్ ఇంటూ ద లార్జ్ ఇంటెస్టైన్ అండ్ ద ఓపెనింగ్ బెడ్స్ ఆఫ్ ఇలియోసికల్ వాల్వ్ అండ్ స్పింక్టర్స్ ప్రివెంట్స్ బ్యాక్వర్డ్ ఫ్లో ఆఫ్ ద ఫీజల్ మ్యాటర్ ఇంటూ ద ఇలియం. సో అదనమాట స్పింక్టర్స్ అంతా పని అదే. వన్ వే ట్రాఫిక్ లాగా వన్ సైడ్ మాత్రమే ఫుడ్ని అలో చేస్తూ ఉంటాయి, బ్యాక్కి తిరిగి రావడానికి లేకుండా. తర్వాత వచ్చేసి మనకి లార్జ్ ఇంటెస్టైన్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ద సీకమ్, కోలన్, రెక్టమ్. సీకమ్ ఇస్ ఎ స్మాల్ బ్లైండ్ sac which hosts some symbiotic microorganisms, a narrow finger-like tubular projection, vermiform appendix, abdominal tonsil which is a vestigial organ arises from the cecum. The cecum opens into the colon which is divided into ascending or transverse or descending parts of the sigmoid colon that continues behind into the rectum. Colon shows the external bulges, out pouches called haustra, and 3 longitudinal smooth muscle folds called tinea coil. So rectum is a small dilated sac which leads into the anal canal that opens into through the anus. సో అదనమాట రెక్టమ్ అనేది మనకి యానస్కి ఓపెన్ అవుతూ ఉంటుంది. సో దీంట్లో మనకి యానల్ కెనాల్ అనేది ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సింబయాటిక్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి సీకంలో ఉంటాయి. ఇవన్నీ కూడా లార్జ్ ఇంటెస్టైన్ యొక్క పార్ట్స్ అనమాట. సీకమ్, తర్వాత అసెండింగ్, ట్రాన్స్వర్స్ డిసెండింగ్ పార్టు, తర్వాత ఇది వచ్చేసి సిగ్మాయిడ్, కోలాను. సో ఇవన్నీ కూడా కోలాన్ యొక్క పార్ట్స్ అనమాట. తర్వాత హ్యాస్ట్రా అనేది ఇంపార్టెంట్. సో కోలన్ షోస్ ద ఎక్స్టర్నల్ పౌచెస్ లైక్ స్ట్రక్చర్స్ కలిగి ఉంటాయి, వాటిని మనం హ్యాస్ట్రా అనేసి అంటాము. ఓకేనా. తర్వాత చూసుకున్నట్లయితే మనకి
opens through the anus. It is guarded by the internal anal sphincter formed the smooth muscle. External anal sphincter formed by the ring of voluntary striped muscles. సో మనకి యానస్లో కూడా మనకి ఎక్స్టర్నల్ ఇంటర్నల్ స్పింక్టర్స్ అనేవి ఉంటాయి. ఈ ఇంటర్నల్ యానల్ స్పింక్టర్స్ అనేది స్మూత్ మజిల్తోను, ఎక్స్టర్నల్ యానల్ స్పింక్టర్ అనేది వాలంటరీ స్ట్రైప్డ్ మజిల్స్తోను ఫామ్ అయి ఉంటాయి అన్నమాట. ఇది మనకి దేర్ ఈస్ నో సిగ్నిఫికెంట్ డైజెస్టివ్ యాక్టివిటీ ఇన్ ద లార్జ్ ఇంటెస్టైన్ ఇస్ concerned with the absorption of some water, minerals and certain drugs. It secretes mucus which helps to keeping the undigested parts long together, lubricate their passage into the exterior. సో అది కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఈ యానస్ లార్జ్ ఇంటెస్టైన్లో డైజెషన్ అనేది అసలు ఏమీ జరగదు. మన చిన్న క్లాస్లోనే 10th బాగా చదువుకుంటాం. స్మాల్ ఇంటెస్టైన్లోనే ఆల్మోస్ట్ ఆల్ డైజెషన్ అనేది అంటే స్టమక్లోనే కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ అనేది ఫైనల్ డైజెషన్ స్మాల్ ఇంటెస్టైన్ కూడా అక్కడ అబ్జార్ప్షన్ జరిగిపోతుంది. తర్వాత అబ్జార్ప్షన్ అయిపోయాక మనకి అన్వాంటెడ్ ఫుడ్ మాత్రమే మనకి యానస్లోనికి వస్తుంది, లార్జ్ ఇంటెస్టైన్లోకి వచ్చి త్రూ యానస్ ద్వారా బయటకు వస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నోట్స్ని ఇక్కడ రెడ్ బ్లూ కలర్లో వచ్చిన ప్రతి వర్డ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎక్కడ ఏ పార్ట్ అనేది ఉంటుంది, వేటితో తయారవుతుంది, ఏ మజిల్స్లో అనేది బాగా మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా.